హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుగుకి సంబంధించినటువంటి మార్క్ టెస్ట్ అయితే చూద్దాము. మన ఛానల్లో వచ్చేసి అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి మార్క్ టెస్ట్లు ప్రతిరోజు కూడా అప్లోడ్ చేయడం జరుగుతుందండి. సో ఎవరైతే ప్రాక్టీస్ చేయాలి అనుకున్న వాళ్ళైతే ప్రాక్టీస్ అయితే చేయండి, మీకు యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే ఇవి వచ్చేసి మనకు ఎగ్జామ్లో ఏ కంటెంట్ గురించి కానివ్వండి, లేకపోతే గ్రామర్కి సంబంధించి కానీ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, సో ఏ టాపిక్స్ మీద ఎలా డిఫరెంట్గా క్వశ్చన్స్ వస్తున్నాయి అనేసి మీకు కంపల్సరీగా అర్థమయ్యే విధంగానే క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. సో ఒకసారి వీడియో వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. సో తెలుగు మార్క్ టెస్ట్లో మనకు ఫస్ట్ గద్య భాగానికి సంబంధించి గద్యం ఇస్తారు, దానికి సంబంధించిన క్వశ్చన్లు ఉంటాయి. అలాగే పద్యము, దానికి సంబంధించినటువంటి క్వశ్చన్లు, ఇవి కంటెంట్లో మనల్ని ఎక్కువగా అడుగుతారు. సో ఇక్కడ ఒక గద్యం అయితే ఇచ్చారు, చూద్దాము. ఒక రచయిత తన రచనలో కానీ రచనలోని ముఖ్య పాత్రలో కానీ మమేకమైన స్థితిని తాదాత్మ్యం అంటారు. రచయితలే కాక పాఠకులు కూడా రచనలో పాత్రల్లో తాదాత్మ్యం చెందడం జరుగుతుంది. ఆయా పాత్రలతో పోల్చుకొని ఆపాదించుకుంటారు. ఎదురుగా జరిగే సంఘటనలకు అతిగా స్పందిస్తారు. ఉత్కంఠభరితమైన సంఘటనలు ఎదురైనప్పుడు భావావేశానికి లోనవుతారు. ఒక్కోసారి ఆనందిస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. ఇవన్నీ తాదాత్మ్యానికి ఉదాహరణలే అనేసి వచ్చారండి. సో ఇక్కడ మనకు ఇచ్చినటువంటి క్వశ్చన్ వచ్చేసి తాదాత్మ్యానికి వర్తించనిది ఏది అనేసి ఇచ్చారండి. సో ఏది వర్తించదు అంటే అచేతన స్థితిలోనికి వెళ్ళడం అనేది వర్తించదండి. చేతన స్థితిలోనే ఉంటారు, అంటే వాళ్ళు మెలకువతోటే ఉంటారు అనేసి అర్థం. అచేతనం అంటే అసలు ఏమీ వినిపించుకోకుండా అలా ఉండటాన్ని అచేతనం అంటారు. కానీ ఇక్కడ మనకు తాదాత్మ్యం అంటే చేతన స్థితిలోనికి వెళ్తారండి, అచేతనం కాదు. కాబట్టి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ప్రతి ఒక్కటి క్లియర్గా చూడండి. గ్రామర్కి సంబంధించి కానీ 4 ఆప్షన్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది క్లియర్గా ఉంటుందండి. మీకు ఇచ్చినటువంటి క్వశ్చనే కాకుండా దానికి సంబంధించి మిగిలినటువంటివి కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఇచ్చారండి, ద్వర్ది కావ్యం అంటే 2 అర్థాలున్న కావ్యము. 2 కథా వస్తువులను జోడించి చెప్పటం ద్వర్ది కావ్య లక్షణం అనేసి ఇచ్చారు. 2 అర్థాలే కాక 3 అర్థాలు 4 అర్థాలు వచ్చేటట్లు నిర్మించిన అనేకార్థక కావ్యాలు తెలుగులో ఉన్నాయి. పింగళి సూరన్న రచించిన రాఘవ పాండవీయం తెలుగులో తొలి ద్వర్ది కావ్యము. తర్వాత రామరాజభూషణుడు ద్వర్ది కావ్యాలకు నాయకమణిగా ఉన్నాడు అనేసి ఇచ్చారండి. రాఘవ పాండవీయం గురించి అసత్యం ఏది అనేసి ఇచ్చారండి. రాఘవ పాండవీయం తెలుగులో తొలి ద్వర్ది కావ్యం అండి. సో అలాగే ఇక్కడ వచ్చేసి మనకు 2 అర్థాలు ఇచ్చే కావ్యము, దీనికి పింగళి సూరన్న కృతికర్త అనేసి ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి అసత్యం ఏది అంటే ఆప్షన్ 3 అండి. ఏంటిదంటే దీనికి పింగళి సూరన్న కృతి భర్త అనేసి ఇచ్చారు. సో ఇక్కడ కర్త అని ఇచ్చారు, ఇక్కడ భర్త అనేసి ఇచ్చారు. సో కాబట్టి ఇది అసత్యమైనటువంటి వాక్యం అండి. సో ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, మృక్కు తాళ్ళు గురుచి మురికి బోవగ దోమి కచ్చనీరు నుంచి కడిగి డొక్క దుడిచినంత దొరుకునా మోక్షంబు విశ్వదాభిరామ వినురవేమ అనేసి ఇచ్చారండి. సో దీని యొక్క పద్య భావం చూసుకున్నట్లయితే మనకు మృక్కుకు తాడు వేసుకొని, అంటే యోగముద్రలు చేస్తూ కానీ ప్రాణామాయం ఇవన్నీ ఉంటాయి కదా, సో వాటిని అంటారనమాట. సో అటువంటివన్నీ చేసుకుంటూ శరీరాన్ని శుభ్రం చేసుకొని పదే నీటితో కడిగిన అంటే బొమ్మలాంటి మృతదేహాన్ని ఎంత తుడుచుకున్నా బాహ్యంగా ఎంతగా శుద్ధి చేయకపోయినా దాని వలన మోక్షం అనేది ఏమీ రాదు అనేసి ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటివి కరెక్ట్ ఏదవుతుందండి? పద్యంలో వేమన ఏం చెప్పాడు? దేహాన్ని మనసుని బలవంతంగా అదుపు చేసి మోక్షం సాధించడానికి ప్రయత్నించే హఠయోగాన్ని నిరసించడం జరిగిందనమాట. సో ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చను, దగ్గర కొండెము సెప్పడు ప్రెగడ పలుకులు రాలు ప్రియుడై మరిత నెగ్గు ప్రజాకారించుట బొగ్గులకై కల్పతరు పొడుచుట సుమతి అనేసి వచ్చారండి. సో ఇవన్నీ కూడా మన టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి పద్య పాదాలే అండి. దీని భావం ఏంటిదంటే దగ్గర కొండెము చెప్పాడు. ఇక్కడ కొండెము అంటే చాడీలండి.
కొండెము అంటే చాడీలు. సో ఎవరు చెప్తున్నారు? మంత్రి అండి. రాజు దగ్గర ఉండేటటువంటి మంత్రి చాడీలు చెప్తూ ఉన్నాడు. వాటిని రాజు విని ఇక్కడ మనకు మన రాజ్యంలో ఎటువంటి కష్టాలు లేవు అని ఉండటం, అలాగే కోరికలు ఇక్కడ కల్పతరువు అంటే కోరికలు కోరిన వెంటనే తీర్చేటటువంటి వృక్షాన్ని మనము కల్పతరువు అంటామండి. సో అటువంటి వృక్షాన్ని కేవలం బొగ్గుల కోసము నరికి అంటే కాల్చుకోవటము వారి యొక్క అమాయకపు చర్య అనేది మనకు ఇక్కడ ఈ పద్యపాదానికి అర్థమండి. అంటే ఇక్కడ రాజు వచ్చేసి మంత్రి చెప్పేటటువంటి మాటలు విని రాజ్యం గురించి పట్టించుకోకుండా ఉండడం మంచిది కాదు. అలాగే ఇక్కడ మనకు కల్పతరువు కోరిన కోరికలు తీర్చేటటువంటి చెట్టు ఉంది కదా, సో దాన్ని బొగ్గుల కోసమే నరికి చంపటం కూడా ఎంతటి అమాయకపు చర్యనో రాజు కూడా మంత్రి మాటలు వినటం అంతే అమాయకపు చర్య అనేది మనకు ఈ దానికి సంబంధించినటువంటి భావం అండి. సో ఈ పద్యభావంలో కీలక అంశం ఏది అనేసి ఇచ్చారు. సో రాజు ఎప్పుడు మంత్రి మాటే వినడం శ్రేయస్కరం అనేసి ఇచ్చారు. సో అది అవసరమా? శ్రేయస్కరం కాదండి. రాజు నిరంతరం మంత్రి మాటలకు తల ఊపడం మంచిది కాదు. ఇది ఈ పద్యానికి ఉండేటటువంటి అసలైన అర్థం అండి. రాజు నిరంతరము ప్రజలు చెప్పేటటువంటి మంత్రులు చెప్పేటటువంటి మాటలకు తల ఊపడం మంచిది కాదనమాట. అలాగే రాజు మంత్రి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి అనేది రాంగు. రాజును బొగ్గుతో ప్రగడల్పను కల్పతరువుతో కవి పోల్చాడు అనేది కూడా రాంగేనండి. సో కీలకాంశం ఏదండి? ఆప్షన్ 2. సో అది రైట్ అండి. నెక్స్ట్ పయనము పాఠ్యాంశము ఈ కథా సంపుటికలోనిది అనేసి ఇచ్చారండి. పయనము సో మనకు పయనం పాఠ్యాంశం ఉంది కదండి. సో ఏ కథా సంపుటికలో నుంచి ఇది? అనంతం అనేటటువంటి కథా సంపుటికలోనిది. నెక్స్ట్ క్వశ్చను, కథానిక ప్రక్రియకు సంబంధించిన పాఠాలు ఏవి అనేసి ఇచ్చారండి. కథానిక ప్రక్రియకు సంబంధించినవి ఏవండి? తృప్తి యథ అండి. తృప్తి యథ అనేటటువంటి లెసన్స్ ఏ ప్రక్రియకు సంబంధించినవి? కథానికకు సంబంధించినవండి. ఇక్కడ ఆతిథ్యం వచ్చేసి మనకు కావ్యానికి సంబంధించింది, అలాగే సమయస్ఫూర్తి అనేది ఒక కథకి సంబంధించింది. కథానిక కాదు. తృప్తి యథ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చను, తార్కిక ఆలోచన ప్రవర్తనలో మార్పు వంటి లక్షణాలను పెంపొందించడమే ఉద్దేశంగా గల పాఠ్యాంశం ఏది అనేసి ఇచ్చారండి. తార్కిక ఆలోచన అలాగే ప్రవర్తనలో మార్పులండి. సో ఏ లెసన్కి సంబంధించిందండి ఇది? మాయా కంబలి అండి. మాయా కంబలిలో మనకు ఈ లెసన్ వచ్చేసి మనకు మాంత్రికుడు దానికి సంబంధించినటువంటి కంబలి గురించే ఉంటుంది కదా. సో కాబట్టి ఈ పాఠ్యాంశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆలోచన, పిల్లల్లో ఆలోచన శక్తిని పెంపొందించడము, అలాగే ప్రవర్తించేది అంటే సందర్భానుసారము ఎలా ప్రవర్తించాలి అనేటటువంటి విషయాలను తెలియజేయడమే ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం అండి. కాబట్టి మాయా కంబలి, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చను, స్నేహితులారా ఈ ముసలమ్మ కూడా మరి ఒకరికి అమ్మే అని ఆలోచించారా? ఈ గేయ పంక్తులు గల పాఠం ఏది అనేసి ఇచ్చారండి. సో ఏ పాఠం అండి? ముసలమ్మ ఉండేది మనకు మంచి బాలుడు అనేటటువంటి లెసన్లో. సో ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చను, ఇటీస్ పండగ 2వ రోజు జరిగే కార్యక్రమాలు ఏవి అనేసి ఇచ్చారండి. సో ఇటీస్ పండగ, సో ఏ ఏ కార్యక్రమాలు జరుగుతాయండి ఇటీస్ పండుగలో? 2వ రోజు దొడ్డ కనుసు అయితే చేయడం జరుగుతుంది. అలాగే శంకుదేవుని దగ్గరకు వెళ్తారు. పనసకాయని జంతు తల ఆకారంగా చేసి దానిపైన బాణాలు వేస్తారు. సో కాబట్టి ఇవి 3 కూడా మనకు ఈటీస్ పండుగ రోజు జరుగుతాయండి. ఓన్లీ కుదురుమాలను పూజిస్తారు అనేది మనకు 2వ రోజు జరగదు. సో ఆప్షన్ 3 కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, గ్రావంబంత గజంబు అంటే ఏమిటి అనేసి ఇచ్చారండి. గ్రావంబంత గజంబు అంటే ఏంటిదండి? కొండంత ఏనుగు, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చను, ఆయన ఆశ్వాసం రాయగానే
అశ్వాన్ని అధిరోహిస్తాడు అనే వాక్యంలో అశ్వ పదానికి సమానార్థక పదాలు ఏవి అని అడుగుతున్నారండి. అశ్వము అంటే ఏంటిదండి? అశ్వము అంటే గుర్రము, తురగము అండి. గుర్రము, తురగము. సో ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రకృతి వికృతులను జతపరచండి అనేసి ఇచ్చారండి. అద్భుతం, ఆశ్చర్యం, అక్షరం, రథం అండి. సో ఇక్కడ అద్భుతము అంటే అబ్బురము అండి, ఆశ్చర్యము అంటే అచ్చెరువు, అక్షరము అండి, అక్షరము అంటే అక్కరం, రథము అంటే అరథం అండి. రథముకి వికృతి ఏమవుతుంది? అరథం. అద్భుతం అబ్బురం, ఆశ్చర్యము అచ్చెరువు, అక్షరం అక్కరం, అలాగే రథము అంటే అరథము. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందండి? ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చను, పదాలను సరి అయిన నానా అర్థాలతో జతపరచండి అనేసి ఇచ్చారండి. అంగము, విహంగము, శ్రేయము, శిఖ అనేసి ఇచ్చారు. అంగము అండి, అంగము అంటే అందరికీ తెలిసిందే కదా, భాగము, శరీరం అండి. అంగము అంటే భాగము, శరీరము. సో ఫస్ట్ దానికి వా అండి. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ చూస్తేనే ఫస్ట్ తెలిస్తేనే అన్నీ కూడా మనం ఆన్సర్ అయితే ఈజీగా చేయొచ్చండి. సో సెకండ్దే ఆప్షన్ అవుతుంది. విహంగము అంటే ఏమవుతుందండి? మనకు పక్షి అండి. విహంగము అంటే పక్షి ఆర్ బాణము. నెక్స్ట్ శ్రేయము అనేసి ఇచ్చారండి. శ్రేయము అంటే ధర్మము, శుభము. శిఖ అంటే వచ్చేసి మనకి ఏమవుతుందండి? కిరణము, మంట. సో గుర్తుపెట్టుకోండి మిగిలినవి కూడా. అంగము అంటే భాగము, శరీరం అండి. విహంగము అంటే పక్షి, విహంగము అంటే పక్షి, బాణము. శ్రేయానికి నానార్థాలు వచ్చేసి ధర్మం అండి, ధర్మము, శుభము. నెక్స్ట్ శిఖ, శిఖ అనే పదానికి నానార్థం ఏమవుతుంది? కిరణము, మంట. సో ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఉపాధ్యాయుడు విద్యార్థితో మాట్లాడుతున్నాడు, ఈ వాక్యంలో క్రియ అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ క్రియ చూసుకున్నట్లయితే మనకు ఏమవుతుందండి? ఇక్కడ మాట్లాడుతున్నాడు అంటే ప్రస్తుతం జరుగుతుందండి. మాట్లాడాడు అంటే ఏమవుతుంది? భూతకాలం అవుతుంది. మాట్లాడుతాడు అంటే భవిష్యత్ కాలం అవుతుంది. సో ఇక్కడ ఏంది? మాట్లాడుతున్నాడు అంటే ప్రజెంట్ జరుగుతూ ఉంది, మాట్లాడుతూ ఉన్నాడు. సో ఏమవుతుందండి? వర్తమాన కాలం అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి వర్తమాన కాలం అండి. అలాగే ఇక్కడ ఏకవచన సమాపక క్రియ అనేసి ఇచ్చారు. సో విద్యార్థితో అంటే ఒక్కరితోనే మాట్లాడుతున్నాడు. అలాగే ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయుడు అంటే ఏకవచనం అండి, ఉపాధ్యాయులు అంటే మనకు బహువచనం కింద వస్తుంది. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 1 వర్తమాన కాల ఏకవచన సమాపక క్రియ. ఆప్షన్ 1 అండి. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వాణిలో సత్యాలను గుర్తించండి అనేసి ఇచ్చారండి. సో హల్లుల్లో వర్గాలు 5 ఉంటాయి అనేసి ఇచ్చారండి. సో ఏంటి అండి ఆ 5 వర్గాలు? కా వర్గము, చా వర్గము, అలాగే టా వర్గము, నెక్స్ట్ తా వర్గము, అలాగే పా వర్గం. హల్లుల్లో వచ్చేసి మొత్తం మనకు 5 వర్గాలు అయితే ఉంటాయి. ఏంటి అనేది? కచట తప వర్గాలు. కా వర్గము, చా వర్గము, టా వర్గం, తా పా వర్గాలండి. సో కాబట్టి 5 ఉంటాయి, ఇది కరెక్టే. నెక్స్ట్ ఓష్ఠ్యాల వర్ణోత్పత్తి దౌడ భాగము అనేసి ఇచ్చారండి. ఓష్ఠ్యాలు అంటే ఏంటిదండి? పెదవులు, పెదవుల్లో నుంచి వచ్చేటటువంటి వర్ణోత్పత్తి స్థానం అండి. దౌడ భాగం అనేసి ఇచ్చారు. సో తప్పు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఐలు కంఠతాళవ్యాలు అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇవి మనకు కంఠతాళవ్యాలే అవుతాయండి. ఐ ఇవేమవుతాయి? కంఠ తాళవ్యాలు అంటే కంఠము మరియు అలాగే అంగిలి సహాయంతో పలిగేటటువంటి అక్షరాలండి. సో ఇది కరెక్టేనండి. సో కాబట్టి మనకు కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది?
ఆ కరెక్ట్, ఈ కరెక్ట్. సో ఆప్షన్ 1 వచ్చేసి రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇది బౌద్ధులకు పుణ్యక్షేత్రము అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే బుద్ధుడు జ్ఞానోదయం పొందిన స్థలం ఇది. ఇక్కడి బోధి వృక్షము కూలిపోతే సింహాల ద్వీపం నుంచి ఒక చెట్టును తెచ్చి పెంచారు అనేసి ఇచ్చారు. పై వాక్యాలు ఈ పుణ్యక్షేత్రానికి చెందినవి అనేసి ఇచ్చారండి. సో ఏ పుణ్యక్షేత్రం అండి దీనికి సంబంధించి? బుద్ధగయ అనేటటువంటి పుణ్యక్షేత్రానికి సంబంధించినటువంటివి ఇవ్వండి. సో బౌద్ధుల యొక్క పుణ్యక్షేత్రం ఏంటిది? బుద్ధగయ. అలాగే బుద్ధుడు జ్ఞానోదయం పొందినటువంటి స్థలం వచ్చేసి బుద్ధగయనే. అలాగే ఇక్కడ బోధి వృక్షం వచ్చేసి కూలిపోయిందంట అండి, ఇంతకుముందు ఉండేది. సో ఆ ప్లేస్లో సింహాల ద్వీపం నుంచి ఒక చెట్టును తెంచి పెంచడం జరిగింది. సో ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తున్నట్లయితే గాంధీజీ వార్ధా స్కీమును ప్రారంభించారు అనేసి ఇచ్చారు. ఈ వాక్యానికి సరిపడు కర్మని వాక్యం రాయండి అనేసి ఇచ్చారండి. సో ఇచ్చినటువంటి వాక్యం వచ్చేసి మనకు కర్తరి వాక్యం. ఇచ్చినటువంటి వాక్యం ఏంటిది? కర్తరి వాక్యం. సో దీనికి సంబంధించి కర్మని వాక్యం రాయాలండి. కర్మని వాక్యంలో వచ్చేసి మనకు కర్తకు చేత అనేటటువంటి ప్రత్యయం అనేది చేరుతుందండి. సో అది మీకు అందరికీ తెలిసిందే. అలాగే దీంట్లో బడు అనేటటువంటి ధాతువు కూడా చేరుతుందండి. దేనికి? క్రియకు. సో క్రియ ఏంటిది? ప్రారంభించారు. సో ప్రారంభించబడింది ఆర్ బడెను అనేసి వస్తుంది. సో మీకు ప్రారంభించెను అనేసి రాదండి, ప్రారంభించబడెను అనేసి వస్తుంది. సో ఇక్కడ గాంధీజీ చేత కర్తకు అండి, కర్తకు వస్తుందండి. ఇక్కడ మనకు కర్మకు రాదు, కర్మకు మనకు ఎటువంటిది రాదండి, కర్తకు చేత అనేది వస్తుంది. సో కర్త ఎవరండి? గాంధీజీ. సో కాబట్టి వార్ధా స్కీము గాంధీజీ చేత ప్రారంభించబడెను. ఇక్కడ ఏంది? గాంధీజీ వార్ధా స్కీము చేత ప్రారంభించబడెను అనేది తప్పండి. సో ఇక్కడ బడించలేదని కదా, సో ఇది కూడా రాంగే. సో ఆప్షన్ 2 కరెక్ట్ అండి. ఎప్పుడైనా కర్మని వాక్యం అంటే మనకు బడు అనే ప్రత్యయం ఉంటుంది. అలాగే చేత అనేటటువంటి తృతీయ విభక్తి ప్రత్యయం కూడా కంపల్సరీ ఉంటుందండి కర్తకి. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బుద్ధిహీనుడు పదము ఈ సమాసానికి చెందింది అనేసి ఇచ్చారండి. బుద్ధిహీనుడు అంటే బుద్ధి చేత హీనుడు. బుద్ధిహీనుడు అంటే ఏంటిదండి? బుద్ధి చేత హీనుడు. సో ఏమవుతుంది? చేత. సో చేత అనేటటువంటి విభక్తి ప్రత్యయం మనకు దేంట్లో ఉంటుందండి? తృతీయ విభక్తిలో ఉంటుంది. తృతీయ తత్పురుష సమాసం. ఆప్షన్ 3 కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చను. ఉత్పలమాల పద్యపాదంలోని లఘువుల సంఖ్య అడిగారు. సో మీకు ఈ ఉత్పలమాల లఘువుల సంఖ్య అడిగినట్లయితే ఉత్పలమాల పద్యపాదంలో ఉండేటటువంటి గణాలను తెలుసుకోవాలండి ఫస్ట్. సో ఒక ఉత్పలమాలకి గణాలు ఏంటిదండి? బరణ భబరవ అండి, భరణ భబరవ. సో దీంట్లో మనకు ఎన్ని గణాలు ఉంటాయి అనేది మనము చూసుకోవాలి. సో దీంట్లో గురువు లఘువులు అడిగారు. సో భా అండి, భాకి చూసుకున్నట్లయితే గురువు 2 లఘువులు వస్తాయి. నెక్స్ట్ రాకి చూసుకుంటే గురువు లఘువు గురువు. నాకి వచ్చేసి 3 లఘువులు, నగనానికి వచ్చేసి 3 లఘువులండి. మళ్ళీ ఒత్తు భాకి చూసుకున్నట్లయితే గురువు 2 లఘువులు, గురువు 2 లఘువులు. రగనం అండి, రాగనానికి వచ్చేసి గురువు లఘువు గురువు. నెక్స్ట్ వగనం అండి, వగనానికి వచ్చేసి మనకు ఓన్లీ ఒక లఘువు ఒక గురువు ఉంటాయి. సో మొత్తం ఎన్ని లఘువులు ఉన్నాయో కౌంట్ చేయండి. మనల్ని లఘువులు అడిగారండి. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో మొత్తం ఎన్ని ఉన్నాయని? 12 ఉన్నాయి. ఉత్పలమాల పద్యపాదంలోని లఘువుల సంఖ్య ఎంత? 12. సో ఆప్షన్ 2 కరెక్ట్ అండి. క్రింది వాటిలో ద్విరుక్త టకార సంధి పదం ఏది అనేసి ఇచ్చారండి. ద్విరుక్త టకార సంధి. సో దీంట్లో మనకు ద్విరుక్త టకార సంధిలో ఎక్కువగా కడ, ఎదురు, చివర, తుద, తెరువు, నడుము, పట్టపగలు ఇవన్నీ కూడా మనకు మొట్టమొదలు ఇవన్నీ కూడా ద్విరుక్త టకార సంధికి వస్తుందండి. ద్విరుక్త టకారము అంటే ఏంటంటే టాకి టా రావడం,
టాకి టా రావటమే మనకు ద్విరుక్త టకార సంధికి ఉండేటటువంటి ఆదేశం అండి. సో దీంట్లో మనకు ఎగ్జాంపుల్స్లో చూస్తే చిట్టాకు అండి. చిట్టాకు వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే చిరు ప్లస్ ఆకు అండి. చిరు ప్లస్ ఆకు చిట్టాకు అవుతుందన్నమాట. చిరు రు అనేది మనకు లోపించి మనకు టా అనేది ద్విరుక్త టకారం అంటాం కదా. సో టకారం అనేది వస్తుందండి. సో సంధి రూపం కాబట్టి. సో చిట్టాకు అనేది మనకు చిరు ప్లస్ ఆకు చిట్టాకు, ఇది ద్విరుక్త టకార సంధి వస్తుంది. ఇది బెట్టు చేయు, నెక్స్ట్ గట్టు మీద, ఇవన్నీ మనకు అసలు సంధుల్లోకి రావు. నెక్స్ట్ వచ్చేసి అకారముకు ఏ ఐలు పరమైతే ఐకారము, ఓ ఔలు పరమైతే ఔకారము వస్తుంది అనేసి ఇచ్చారు. సో దేనికి వస్తుందండి? వృద్ధి సంధికి వస్తుందండి. వృద్ధి సంధికి వస్తుంది. వృద్ధి సంధి సూత్రం అనమాట. అకారానికి ఏ ఐలు పరమైతే మనకు ఏమొస్తుందండి? ఐకారము. ఓ ఔలు పరమైతే ఔకారం వచ్చుట వృద్ధి సంధి యొక్క సూత్రము. అలాగే ఇక్కడ మనకు ఐ ఔలను వచ్చేసి వృద్ధులు అనేసి పిలుస్తారండి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, అడగడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఐ ఔ ఈ రెండింటిని వృద్ధులు అనేసి పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చను, వాడు బడికి వడివడిగా వచ్చాడు. ఈ వాక్యంలో అలంకారము అనేసి వచ్చారండి. సో ఇక్కడ డు, డి, 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 అలాగే వా అండి. సో ఇలా మనకు ఏదైనా ఒక హల్లు వచ్చేసి పలుసార్లు పునరావృతం అయితే ఇచ్చిన సెంటెన్స్లో దాన్ని ఏమంటాము? వృత్యానుప్రాస అలంకారము అనేసి చెప్తాం. సో ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. అయ్యో పాపం అబ్బాయిలు కవి చమత్కారాలు పేరిట ఆంధ్రప్రభ సచిత్ర వార్తాపత్రికలో చిత్రాలు గీసినది ఎవరు అనేసి వచ్చారండి. సో ఎవరండి గీసింది? రాగతి పండరి అండి. రాగతి పండరి. సో ఇక్కడ వచ్చేసి ఎగనానికి సంబంధించి ఇచ్చారండి. సో ఎగనానికి మనము గురువు లఘువులను రాసుకున్నట్లయితే మనకు ఎగనానికి ఇలా రాసుకుంటామండి. సో యమాత రాజబాణసలగం నేర్చుకున్నట్లయితే కంపల్సరీ ప్రతి ఒక్క గణానికి మనము గురువు లఘువులను గుర్తించవచ్చు ఈజీగా. సో ఇక్కడ ఫస్ట్ది చూద్దాం. ఆప్షను ఆది లఘువు అనేసి ఇచ్చారు, కరెక్ట్ అండి. మధ్య చివర గురువులు అంటే ఈ రెండండి. సో గురువులు ఉంటాయి అనేసి ఇచ్చారు, కరెక్ట్. నెక్స్ట్ మధ్య లఘువు అనేసి ఇచ్చారు, రాంగ్. మధ్యలో ఏముందండి? మనకు గురువు ఉంది. నెక్స్ట్ ఆద్యాంతాలు లఘువులు అనేసి వచ్చారు. సో ఆద్యాంతాలు అంటే ఈ రెండు. సో ఇక్కడ రెండు లఘువులు అయితే లేరు కదా. సో మనకు ఇది కూడా రాంగ్ అవుతుందండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 2 అండి. ఆప్షన్ 2. నెక్స్ట్ తెలుగు మెథడాలజీకి సంబంధించి క్వశ్చన్ చూద్దాము. స్వతః సిద్ధవాదానికి సంబంధించి సరికానిది ఏది అనేసి అడిగారండి. స్వతః సిద్ధవాదము. స్వతః సిద్ధవాదం అంటే ఏంటంటే దీంట్లో మనకి ఎక్కువగా భాషా గ్రహణ శక్తి వచ్చేసి పుట్టుకతోనే వాళ్ళకు సహజంగా వస్తుంది అనేది ఈ స్వతః సిద్ధవాదానికి సంబంధించిందండి. అంటే ఎవరైనా పుట్టుకతోనే వాళ్ళు సహజంగానే వాళ్ళ భాషను వాళ్ళు మాట్లాడగలిగేటటువంటి సామర్థ్యం వాళ్ళకు ఉంటుంది అనేసి చెప్పారండి. సో ఎవరు చెప్పింది దీన్ని? నోమ్ చోమ్స్కీ అండి. నోమ్ చోమ్స్కీ చెప్పారు. సో ఇక్కడ మనకు ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూద్దాము. ఈ వాదం ప్రకారం భాష స్వతः సిద్ధంగానే సిద్ధిస్తుంది, కరెక్ట్ అండి. స్వతహంగానే వస్తుంది. నెక్స్ట్ ఇది ఆధునిక భాషా శాస్త్రవేత్తల అంగీకారం పొందింది అనేసి ఇచ్చారండి. సో ఇది కూడా పొందిందనమాట. దీన్ని సాంకేతిక వాదం అనేసి ఇచ్చారు. సో దీన్ని ఏమో అలా పిలవరండి. నెక్స్ట్ చోమ్స్కీ అనేటటువంటి హేతువాది దీనిని ప్రతిపాదించడం జరిగింది. సో ఇవన్నీ కూడా కరెక్టే. సో మనల్ని అడిగింది ఏంది? సరి కానిది అడిగారు కాబట్టి ఆప్షన్ 3 అండి. నెక్స్ట్ క్వశ్చను, ఇక్కడ పిల్లలు అల్లరి చేసినాడు, ఇందులోని దోషం ఏది అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ పిల్లలు అల్లరి చేసినాడు కాదనండి, చేశారు అని రావాలి. చేశారు. సో చేశారు అంటే ఇక్కడ మనకు ఏమవుతుందండి? ఇది క్రియ అవుతుంది. సో క్రియ. అలాగే ఇక్కడ మనకు
పిల్లలు. సో ఇది బహువచనంలో ఉంది కాబట్టి ఇక్కడ కూడా బహువచనమే రావాలి. సో ఇది వచనానికి సంబంధించి. సో ఇక్కడ పిల్లలు అనేది కర్తకి, అలాగే చేసినాడు అనేది క్రియకు వచన వైరుధ్యం అనేది జరిగింది. సో ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ అవుతుంది అనమాట. సో ఎందుకు అంటే ఇక్కడ మనకు పిల్లలు అల్లరి చేశారు అని రావాలండి ఇక్కడ. సో ఇక్కడ మనకు రాంగ్ జరిగింది. సో ఎలా జరిగింది రాంగ్గా మనకు బహువచనంలోకి రావాలి. సో ఇక్కడ వచనం అనేది తప్పు జరిగింది. అలాగే చూసుకున్నట్లయితే దేనికి జరిగింది, ఇక్కడ పిల్లలు అనేది మనకు కర్త కిందికి వస్తుందండి, ఇక్కడ చేసినాడు అనేది క్రియ కిందికి వస్తుంది. సో కాబట్టి ఈ రెండిటికి మధ్యనే జరిగింది కాబట్టి ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చను, అత్తునకు సంధి బహుళము అనే సూత్రం చెప్పి పరిభాషిక పదాలు వివరించి ఉదాహరణలు చెప్పి సూత్రంలో సమన్వయం చేసే వ్యాకరణ బోధనా పద్ధతిని ఏమంటామండి? శాస్త్ర పద్ధతి అంటారండి. ఏ పద్ధతి అంటాము? శాస్త్ర పద్ధతి అంటాము. శాస్త్ర పద్ధతికి ఇంకా ఏమేం పేర్లు ఉన్నాయండి? అదర్వైజ్ నిగమనోప పద్ధతి అండి. నిగమనోపత్తి పద్ధతి. నిగమనోపత్తి పద్ధతి అన్నా, సూత్ర పద్ధతి అన్నా, శాస్త్ర పద్ధతి అన్నా, సాంప్రదాయ పద్ధతి అన్నా, ప్రాచీన పద్ధతి అన్నా, నిగమన పద్ధతి అన్నా అన్నీ ఒకటేనండి. ఇవన్నీ వీటికి ఉండేటటువంటి మరొక పేర్లు, కంపల్సరీగా నేర్చుకోండి. ఫస్ట్ దీన్ని ఏమంటామంటే నిగమనోపత్తి పద్ధతి అంటాము. సో ఈ పద్ధతిని నిగమన పద్ధతి అంటాము, అలాగే ప్రాచీన పద్ధతి అంటాము, నిష్పత్తి పద్ధతి అని కూడా పిలుస్తామండి, సాంప్రదాయ పద్ధతి అని కూడా పిలుస్తాము. ఎందుకంటే ఇది ప్రాచీనంలో అంటే పూర్వకాలం నుంచే వస్తుంది కాబట్టి. అలాగే దీన్ని శాస్త్ర పద్ధతి అంటాము, సూత్ర పద్ధతి అని కూడా అంటామండి. ఇవన్నీ వీటికి ఉండేటటువంటి ఇతర పేర్లు. సో దీంట్లో మనకి ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఉపాధ్యాయుడు వ్యాకరణ సూత్రాన్ని ముందు చెప్పి తర్వాత సూత్రంలోని పరిభాషిక పదాలకు అర్థాలను వివరించి చివరగా లాస్ట్లో మనకు ఎగ్జాంపుల్స్తో ఈ వివరించడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా అంతే కదా చెప్పింది, పదాలను వివరించి ఉదాహరణలు చెప్పి సూత్రంతో సమన్వయం చేసేటటువంటి వ్యాకరణ బోధన పద్ధతిని శాస్త్ర పద్ధతి, సూత్ర పద్ధతి, ఆర్ ప్రాచీన పద్ధతి, నిగమనోపత్తి పద్ధతి, ఆర్ సాంప్రదాయ పద్ధతి ఇలా పిలుస్తాము. సో మిగిలినవి ఎందుకు కావు అంటే అనుమానోపత్తి పద్ధతి అండి. అనుమానోపత్తి పద్ధతి అంటే దీనికి మరొక పేర్లు ఏంటివి అంటే వైకరణ పద్ధతి, అలాగే నవీన పద్ధతి, ఉదాహరణ పద్ధతి, ఆధునిక పద్ధతి, ఆగమన పద్ధతి అనేసి కూడా పిలుస్తారు. సో ఇక్కడ మనకు ఈ 3 పద్ధతులు ఒకటేనండి, ఇది ఇంకొక పద్ధతి అనమాట. ఈ 3 పద్ధతులకు పేర్లు డిఫరెంట్గా ఉన్నాయి. ఈ 3 పద్ధతులు ఒకటే. అనుమానోపత్తి పద్ధతికి మరొక పేరేంటిదండి? నవీన పద్ధతి. ఇంకొక పేరేంటి? వైకరణ పద్ధతి. ఇంకొక పేరు ఆధునిక పద్ధతి, ఆగమన పద్ధతి. ఇవన్నీ కూడా వీటికి ఉండేటటువంటి ఇతర పేర్లండి. వీటికి సంబంధించి కూడా అడుగుతారు. సో ఈ క్వశ్చన్లో మీకు ఇతర పేర్లు తెలుసున్నట్లయితే మీరు డైరెక్ట్గా ఇది ఆన్సర్ పెట్టగలరు. ఎందుకంటే ఈ 3 కూడా ఒక పద్ధతికి సంబంధించి ఇతర పేర్లే, ఇదొక్కటే మనకు వేరొక పద్ధతి. సో గుర్తుపెట్టుకోండి. సో దీంట్లో చూద్దాం అనుమానోపత్తి పద్ధతి అంటే ఏంటిది అంటే ఇక్కడ ఒక సంధికి సంబంధించినటువంటి కొన్ని ఉదాహరణ పదాలను విద్యార్థుల నుంచే, ఇక్కడ అంతా కూడా విద్యార్థుల నుంచే రాబట్టడం జరుగుతుందండి. విద్యార్థుల నుంచే ఉదాహరణలు రాబట్టడము, వాళ్ళ నుంచే ఆ ఉదాహరణలకు విడదీయడము, ఆ సంధి కార్యాన్ని రాయటము, ఆ సంధి ఎలా వచ్చింది, ఎలా రాయాలి, ఎలా విడదీయాలి అన్నీ కూడా విద్యార్థులతోనే చెప్పించి విద్యార్థి యొక్క సొంత మాటల్లోనే సూత్రం రాబట్టే పద్ధతిని మనము ఏమంటామండి? అనుమానోపత్తి పద్ధతి, ఆర్ వైకరణ పద్ధతి, ఆర్ నవీన పద్ధతి అనేసి చెప్తాము. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 2 అండి. ఈడ నెక్స్ట్ క్వశ్చను, క్రింది వాటిలో సంస్థాగత ప్రణాళికల ముఖ్య లక్షణాలు ఏవి అనేసి ఇచ్చారండి. సో ఏంటిదండి దీనికి? ఇక్కడ సంస్థాగత ప్రణాళిక అంటే ఏంటిదంటే ఇది వచ్చేసి మనకి ఎందుకు ఏర్పాటు చేస్తారు,
విద్యార్థుల యొక్క ప్రయోజనాల పరిరక్షణ కోసం ఏర్పాటు చేస్తారండి. అలాగే నెక్స్ట్ పాఠశాల నిర్వహణలో ప్రజాస్వామ్య విలువలను పాటించుట కూడా ఈ సంస్థాగత ప్రణాళిక యొక్క ముఖ్య లక్షణం. అలాగే పాఠశాలకు సమాజానికి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పరచుట కూడా మనకు దీని యొక్క ముఖ్య లక్షణాలండి. నెక్స్ట్ చూసుకుంటే పాఠశాలకు అవసరమైన వనరులను సేకరించి సద్వినియోగపరచడం కూడా ఈ ప్రణాళికకు సంబంధించినవి. ఇక్కడ ఇచ్చినవన్నీ కూడా సంస్థాగత ప్రణాళికకు సంబంధించినవేనండి. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 4 అండి, ఆప్షన్ 4. సో ఇవి వచ్చేసి మనకు ఉపకరణ విషయం, చిత్రీకరణకు, విషయానికి సరైన వ్యాఖ్యానానికి, తొందరగా తేలిగ్గా విషయాన్ని అర్థం చేసుకోవడానికి శాశ్వతమైన అవగాహన ఉపయోగపడుతుంది అన్నవారు ఎవరు అనేసి వచ్చారండి. సో ఎవరండి అన్నది? హుమయూన్ కబీర్ అండి, హుమయూన్ కబీర్. నెక్స్ట్ క్వశ్చన్, వస్తునిష్ట ప్రశ్నలకు సంబంధించి సరి అయినవి ఏవి అనేసి ఇచ్చారండి. వస్తునిష్ట ప్రశ్నలకు సంబంధించి సరి అయినవి. సో ఈ రకమైన ప్రశ్నలను రూపొందించడం కష్టము, కరెక్ట్ అండి. భాష, భావ, సామర్థ్యాల ప్రకటనకు వీలుంటుందనేసి ఇచ్చారు. సో రాంగ్ అండి, అవి వ్యాసనిష్ట ప్రశ్నలకు. నెక్స్ట్ వీటికి విద్యార్థి త్వరగా జవాబులను గుర్తిస్తాడు, కరెక్ట్ అండి. వస్తునిష్ట అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి కదా. నెక్స్ట్ వీటి ద్వారా బోధనా లక్ష్యాలను, స్పష్టీకరణలను, సామర్థ్యాలను ఖచ్చితంగా మదింపు చేయొచ్చు. ఎస్, చేయొచ్చు అండి. వస్తునిష్ట ప్రశ్నలు అంటే మనకు వాటిని ఈ ప్రశ్నలు రూపొందించడం కష్టము. అలాగే వీటికి విద్యార్థి త్వరగా జవాబులను గుర్తించడం జరుగుతుంది. అలాగే వీటి ద్వారా బోధనా లక్ష్యాలను, స్పష్టీకరణలను, సామర్థ్యాలను ఖచ్చితంగా మదింపు కూడా చేయగలమండి. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 4 అండి, ఆప్షన్ 4. సో ఇవి వచ్చేసి తెలుగు మాక్ టెస్ట్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.